బిర్యానీ అంటేనే నోరూరించే ఒక అద్భుతమైన వంటకం. ముఖ్యంగా హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపుంది. రెస్టారెంట్ స్టైల్ రుచితో ఇంట్లోనే పర్ఫెక్ట్ బిర్యానీ తయారు చేసుకునే విధానం ఇక్కడుంది. దీనిని ప్రధానంగా 3 దశల్లో చేస్తారు. 1. మ్యారినేషన్ అంటే కలపడం. 2. బియ్యం ఉడికించడం. 3. దమ్ అంటే ఆవిరిపై ఉడికించడం. కావలసిన పదార్థాలు. ఇంగ్రీడియంట్స్: చికెన్ మ్యారినేషన్ కోసం చికెన్ 1 కిలో, బిర్యానీ కట్ అంటే పెద్ద ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, గట్టి పెరుగు, వేయించిన ఉల్లిపాయలు బ్రౌన్ ఆనియన్స్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలను నూనెలో బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి, కారప్పొడి 2 టీ స్పూన్లు మీ రుచిని బట్టి, పసుపు చిటికెడు, బిర్యానీ మసాలా పొడి 2 టీ స్పూన్లు లేదా గరం మసాలా, కొత్తిమీర పుదీనా గుప్పెడు సన్నగా తరిగినవి, నిమ్మరసం 1 చెక్క, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా. బియ్యం కోసం రైస్: బాస్మతి బియ్యం 1 కిలో, కనీసం 1 గంట నానబెట్టాలి, షాజీరా 1 టీ స్పూన్, లవంగాలు యాలుకలు దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు కొన్ని, ఉప్పు తగినంత, నీరు ఉప్పగా ఉండాలి, అప్పుడే బిర్యానీకి రుచి వస్తుంది. లేయరింగ్ మరియు గార్నిష్ కోసం నెయ్యి 4-5 టేబుల్ స్పూన్లు, కుంకుమ పువ్వు పాలు అంటే కొన్ని పాలలో కుంకుమ పువ్వు నానబెట్టాలి, ఐచ్ఛికం, కొత్తిమీర పుదీనా, వేయించిన ఉల్లిపాయలు. తయారీ విధానం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. స్టెప్ 1: చికెన్ మ్యారినేషన్. శుభ్రం చేసిన చికెన్ ముక్కలను ఒక గిన్నెలో తీసుకోండి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, బిర్యానీ మసాలా వేసి బాగా కలపాలి. తర్వాత పెరుగు, నిమ్మరసం, సగం వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర పుదీనా, నూనె వేసి ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. దీనిని కనీసం 2 గంటలు లేదా రాత్రంతా ఫ్రిడ్జ్లో ఉంచితే రుచి అద్భుతంగా ఉంటుంది. స్టెప్ 2: బియ్యం ఉడికించడం రైస్ ప్రిపరేషన్. ఒక పెద్ద పాత్రలో నీళ్లు పోసి మరిగించాలి. నీరు మరిగేటప్పుడు అందులో షాజీరా, లవంగాలు, యాలుకలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి నీటిలో ఉప్పు వేయాలి. రుచి చూస్తే నీళ్లు సముద్రపు నీటిలా ఉప్పగా ఉండాలి, అప్పుడే బిర్యానీకి రుచి వస్తుంది. నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని అందులో వేసి 70% మాత్రమే ఉడికించాలి. మెతుకు విరిస్తే లోపల కాస్త పలుకుగా ఉండాలి. నీటిని వంపేసి బియ్యాన్ని పక్కనబెట్టుకోండి. స్టెప్ 3: లేయరింగ్ మరియు దమ్. అడుగు మందంగా ఉన్న పాత్రను తీసుకోండి. అడుగున కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసి మ్యారినేట్ చేసిన చికెన్ను సమానంగా పరచాలి. చికెన్ మీద 70% ఉడికించిన బియ్యాన్ని ఒక పొరలాగా వెయ్యాలి. బియ్యం పైన వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, కుంకుమపువ్వు పాలు మరియు కాచించిన నెయ్యి ధారాళంగా వెయ్యాలి. ఆవిరి బయటపోకుండా పాత్రపై మూత పెట్టి గోధుమ పిండితో సీల్ చేయండి లేదా అల్యూమినియం ఫాయిల్ వాడచ్చు. మొదటి 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, తర్వాత 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద, చివరగా స్టవ్ మీద ఒక పెనం పెట్టి దానిమీద బిర్యానీ పాత్రను ఉంచి 20 నిమిషాలు సిమ్లో ఉంచండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే మూత తీయకుండా మరో 20 నిమిషాలు అలాగే వదిలేయాలి. అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ బియ్యానికి బాగా పడతాయి. ముఖ్యమైన చిట్కాలు సక్సెస్ కోసం: అడుగు అంటకుండా దమ్ చేసేటప్పుడు పాత్ర కింద ఇనుప పెనం పెడితే వేడి సమానంగా తగిలి అడుగు మాడిపోకుండా ఉంటుంది. ఉప్పు: బియ్యం ఉడికించే నీటిలో ఉప్పు సరిగ్గా ఉంటేనే బిర్యానీ రుచిగా ఉంటుంది. పెరుగు: పుల్లటి పెరుగు వాడితే రుచిగా ఉంటుంది. ఇప్పుడు వేడివేడి హైదరాబాదీ దమ్ బిర్యానీని రైతా అంటే పెరుగు పచ్చడితో లేదా మిర్చీకా సాలంతో వడ్డించండి. మీకు కావాలంటే వెజ్ బిర్యానీ లేదా మటన్ బిర్యానీ చేసే విధానం కూడా చెప్పగలను.